సాక్షి డిజిటల్ దిసి షాహిదా ఉద్యోగం కోసం వందలాది రెజ్యూమ్లు పంపినా స్పందన రావడం లేదని చాలా మంది యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పోటీ పెరిగిపోతూ ఉండడంతో కేవలం డిగ్రీలు సర్టిఫికెట్లుంటే సరిపోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఓ యువతి తన కెరీర్లో సాధించిన భారీ జీతం వెనుక ఉన్న వ్యూహాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఏడాది వ్యవధిలోనే 10 లక్షల సంవత్సర జీతం నుంచి 80 లక్షల స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పడంతో ఆ వీడియో వైరల్గా మారింది. రీతు మౌర్య అనే యువతి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఉద్యోగాల కోసం తాను అనుసరించిన విధానాన్ని వివరించింది. సాధారణంగా జాబ్కు అప్లై చేయడం కంటే ముందే తమ నైపుణ్యాలను కంపెనీకి చూపించడం చాలా కీలకమని ఆమె అభిప్రాయపడింది. ఆమె చెప్పిన ప్రకారం ముందుగా పని చేయాలనుకుంటున్న కంపెనీని గుర్తించాలి. ఆ తర్వాత ఆ సంస్థకు సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ను అధ్యయనం చేయాలి. ఆ ఉద్యోగానికి ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయా లేదా అనేది పెద్ద విషయం కాదని, కంపెనీకి ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకోవడమే కీలకమని పేర్కొంది. ఆ తర్వాత ChatGPT వంటి AI టూల్స్ సాయంతో ఆ ఉద్యోగానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఐడియాను రూపొందించాలని సూచించింది. ఆ ప్రాజెక్ట్ను ఎలా తయారు చేయాలో కూడా AI సాయంతో తెలుసుకోవచ్చని తెలిపింది. తర్వాత AI ఆధారిత డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ల సహాయంతో ఆ ఆలోచనను పనిచేసే ప్రాజెక్ట్గా మార్చుకోవచ్చని వివరించింది. అయితే మొదటి ప్రయత్నంలోనే ప్రాజెక్టు పూర్తయిందని భావించవద్దని రితు మౌర్య చెప్పింది. పలుమార్లు మార్పులు చేస్తూ మెరుగులు దిద్దుతూ ఉపయోగపడే స్థాయికి తీసుకెళ్లాలని సూచించింది. ప్రాజెక్టు సిద్ధమైన తర్వాత దాన్ని నేరుగా హైరింగ్ మేనేజర్కు పంపాలని తెలిపింది. తాము రూపొందించిన ప్రాజెక్టు కంపెనీ అవసరాలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించే సందేశాన్ని జత చేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న వీడియోను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి ప్రొఫైల్లో పిన్ చేయడం వల్ల మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. కేవలం రెజ్యూమ్తో కాకుండా తమ సామర్థ్యాన్ని ముందుగానే చూపించడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని రీతు మౌర్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం AI టూల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో ఆసక్తి రేకెత్తిస్తోంది.